హాయ్ అండి, వెల్కమ్ టు తలారి వ్లాగ్స్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇవాళ ఉగాది కాబట్టి మనం పచ్చడి చేసుకోవాలి కాబట్టి పచ్చడి కోసం నేను కుండనైతే కొనడానికైతే వచ్చినాను. ఎవ్రీ ఇయర్ మా మమ్మీ వెళ్తుంది, ఈసారి అయితే నేను వెళ్తున్నా కుండ కొనడానికి. సో నాకు తెలీదు బేసిక్గా, బట్ నేర్చుకోవాలి కదా ఎప్పటికైనా సరే. సో ఒక కుండనైతే చూసిన, ఆ కుండ మౌత్ చుట్టూ కొంచెం క్రాక్స్ ఉన్నాయి. అది నేను బిగినింగ్లో చూడలేదన్నమాట. సో చూడకుండా ఆంటీ దగ్గరికి వెళ్ళి యాక్చువల్లీ దీంట్లో వాటర్ టెస్ట్ చేద్దామని చెప్పేసి తీసుకెళ్తుంటే అది బాగాలేదు అని చెప్పేసి మా తమ్ముడు అన్నాడు. మా తమ్ముడు అనేసరికి మళ్ళీ తీసుకెళ్ళి నేను రిటర్న్లో పెట్టేసినాను అనమాట. నాకైతే చాలా భయం అయింది పెట్టేటప్పుడు, ఎందుకంటే అన్ని కుండలు ఉన్నాయి, ఒక్క కుండ కింద పడినా కూడా వాళ్ళు మనల్ని బ్లేమ్ చేస్తారు. సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ మంచిగా జాగ్రత్తగా పెట్టేసిన. అక్కడ ఉన్న అంకుల్ చెప్పిండు, అక్కడ చెట్టు కింద కుండలు బాగున్నాయమ్మా అంటే అక్కడికి వెళ్ళి మంచిది సెలెక్ట్ చేసుకున్నాను. చూడగానే ఒక కుండ అయితే దొరికింది. ఎవ్రీ ఇయర్ మా మమ్మీ అదే సైజ్ కుండ తీసుకుంటుంది. ఇంకా నాకు అది చూడంగానే ఓకే ఇదే సైజు అని చెప్పేసి ఇంకా నేను కూడా ఆ కుండ వెతికి మంచిగా చూడంగానే ఒక కుండ అయితే దొరికింది. సో అదే కుండ నేను తీసుకొని వాటర్ టెస్ట్ అయితే చేసినాను అనమాట. మంచిగా వాటర్ పోసి దాని లోపల క్రాక్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే చెమ్మ ఏమైనా బయటకు వస్తుందా అని చెప్పేసి చెక్ చేసినాను అనమాట. నో క్రాక్స్, మంచిగా ఉంది కాబట్టి నేను ఇదే తీసుకున్నా. అండ్ 2 చిన్న కుండలు కూడా సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. అండ్ అక్కడ ఉన్న ఆంటీ అడుగుతుంది నువ్వు సీను బిడ్డవా అని చెప్పేసి. నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది, ఎందుకంటే నేను ఎవరో కూడా తెలీదు ఆ ఆంటీకి. నా మొహం చూడంగానే మా డాడీ లాగా అనిపించిన అని చెప్పేసి ఆమెను డైరెక్ట్ అడిగేసింది నువ్వు సీన్ బిడ్డవా అని చెప్పేసి. అండ్ నాకు కుండ కూడా చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చేసింది అనమాట. సో మంచిగా అనిపించింది నాకు ఆ ఫీలింగ్. మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం. సో అందరూ నేను మా డాడీ లాగానే ఉంటాను అని చెప్పేసి అంటారు అనమాట. సో ఈ కుండని మంచిగా తీసుకొని మా తమ్ముడితోని ఇంటికైతే పంపించేసిన. సో నేను అక్కడే ఆ కుండలు అమ్మే దగ్గరనే మా అమ్మమ్మ వాళ్ళ గుడి కాబట్టి అక్కడికి వెళ్ళేసి మంచిగా అమ్మవారికి దండం పెట్టుకుందామని చెప్పేసి వెళ్ళిన. సో వినాయకుడు అనమాట, అక్కడ వాస్తు బాగాలేదు అని చెప్పేసి వినాయకుడిని అయితే పెట్టినాము. అండ్ ఈ అమ్మవారి ఉప్పలమ్మ అమ్మవారు అనమాట. సో చాలా మహిమ అనమాట. అంటే మంచిగా అనిపిస్తుంది వైబ్ చూడంగానే. అక్కడ ఉన్నంతసేపు ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు. చాలా సత్యమైన అమ్మవారంట మా అమ్మమ్మ చెప్తుంది నాకు. సో మేము ఎవ్రీ ఇయర్ బోనాలు చేసినప్పుడు అయితే ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి మేము బోనం ఇక్కడ కూడా ఎక్కిస్తామన్నమాట. ఇక్కడ మా అమ్మమ్మ నాకు మంచిగా బొట్టు పెట్టి కంకణం అయితే కడుతుంది. నేను కూడా మా అమ్మమ్మకి కంకణం కడుతున్నా. సో మా తాత ఉంటే కనుక మా తాతనే కంకణం కడతాడు. సో మా తాత లేడు కాబట్టి ఇంకా నేనే కంకణం కట్టినా అనమాట. మంచిగా అనిపిస్తుంది. అక్కడ పక్కన లెఫ్ట్ సైడ్లో చూస్తే మీకు ఒక చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు వేప చెట్టు అనమాట. ఇప్పుడు కొంచెం మనకి వేడిగా ఉంటుంది కాబట్టి ఆ చెట్టు కింద ఉంటే చాలా చల్లగా అనిపించింది. ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. సో లైటింగ్లో ఒకసారి అమ్మవారు వెలుగు చూడండి ఎంత కళగా ఉంటుందో. చిన్నగా బుజ్జిగా ఆ విగ్రహం ఉంటుంది. అండ్ చిన్న గుడే, పెద్ద గుడి ఏం కాదు, చిన్న గుడి. మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ మా అమ్మమ్మ మంచిగా గుమ్మడికాయ అన్ని వైపులా తిప్పి దిష్టి ఉంటే పోతుంది అని చెప్పేసి పసుపు కుంకుమ మొత్తం దాని మీద వేసింది అనమాట. సో మనం గుమ్మడికాయ కొట్టంగానే పసుపు కుంకుమ కంపల్సరీగా వేయాలి. అండ్ ఆరతి ఇచ్చేసింది. సో ఇక్కడ మా మామలు మేమందరం మంచిగా ఆరతి తీసేసుకొని మంచిగా దండం అయితే పెట్టుకున్నాము అందరం కలిసి. మంచిగా మొక్కుకున్నాం అనమాట. అందరు బాగుండాలి, మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మొక్కుకున్నాను. సో ఈయనే మా చిన్న మామ అనమాట. మా చిన్న మామకి ఒక కూతురు ఒక కొడుకు అనమాట. వాళ్ళు రాలేరు. అండ్ మా మామ అండ్ మా అన్న ఇద్దరు కలిసి మా అమ్మమ్మ కాళ్ళు అయితే మొక్కుతున్నారు. మా అమ్మమ్మ అంటే చాలా ప్రేమ అండ్ చాలా గౌరవం కాబట్టి ఎవ్రీ ఫెస్టివల్కి వాళ్ళు అలాగే కాళ్ళు మొక్కుతారు. అండ్ ఆ గల్లీలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి కొబ్బరికాయ కొట్టి మంచిగా పూజ అయితే చేయించుకున్నారు. మా అమ్మమ్మనైతే వాళ్ళతో ముచ్చట్లు పెడుతుంది, వాళ్ళ బిడ్డ ఎట్లుంది, వాళ్ళ బిడ్డకి ఎంతమంది పిల్లలు, అట్లా ఇట్లా అని చెప్పేసి. సో ఆ గల్లీలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు నమ్ముకుంటారు కాబట్టి వచ్చి పూజ చేయించుకుంటారు మా అమ్మమ్మతోని. అండ్ అక్కడ కొబ్బరికాయ కొట్టింది కాబట్టి ఆ తీర్థం అయితే నేను తీసుకుంటున్నా. సో మీరు చూసినట్లయితే అక్కడ గల్లీలో ఉన్న వాళ్ళందరూ వచ్చి మా అమ్మమ్మతోని కంకణము అండ్ బొట్టు మంచి పూజ చేయించుకొని దండం పెట్టుకొని అయితే వెళ్తారనమాట. సో వాళ్ళందరికీ ఒక నమ్మకం, అమ్మవారు మంచిగా చూసుకుంటుంది, వాళ్ళకి ఆ నమ్మకం ఉంది కాబట్టి వచ్చి మొక్కుకొని వెళ్తారు కదా. అండ్ హాయ్ అండి, వెల్కమ్ టు తలారి వ్లాగ్స్.
అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ పండుగ మంచిగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. సో అమ్మమ్మ నువ్వు కూడా వాళ్ళకి ఉగాది శుభాకాంక్షలు అని చెప్పు. సో అమ్మమ్మ పొలం ఎట్లా వెళ్తుంది? హస్తం మాకు ఆడబుట్టలు ఉన్నాము. మాకు అక్కడ దేవుడితే మేము వచ్చేసింది. మేము వచ్చేవారికి దింపేగా వస్తాం. పాలు తీస్తే పాలు వచ్చినాయి. పాలు వచ్చినాయా? మరి మనం యాటని ఎందుకు వస్తాం? అదే యాటని పోయాం అక్కడికి వస్తామో మేము ఎక్కది పరమాన్నమే పాలతో వచ్చింది మాకు. పాల ఉప్పలమ్మ ఉప్పలమ్మ అనుకోక అస్తం చేపించిన తర్వాత మళ్ళీ పక్క బిల్డింగ్ వాళ్ళు అమ్మవారి విగ్రహం తెచ్చిపెట్టింది. విగ్రహం అమ్మవారి విగ్రహం ఆలయం కట్టి అదో శంకు చాపం చేసి అమ్మవారి కళ్యాణం చేసి ఇప్పుడు 29 సంవత్సరాలు అవుతుంది. 29 సంవత్సరాలు అవుతుందా? 29 సంవత్సరాలు అవుతుందండి అమ్మవారు వెలిసి. అప్పటి నుంచి పూజ జరుగుతుందని సంవత్సరం బస్తంతా బియ్యాలు, కొబ్బరికాయలు, చేపలు అన్నీ తెచ్చి వంటలు చేసుకుని అన్నీ తీసుకొచ్చి ఈ అమ్మ కాలంకి చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికైనా వెళ్తారు. ఇక్కడ బస్సు వాళ్ళంతా ఎవరు కానీ తప్పదు కూడా తప్పినా కూడా సాయంత్రం వరకైనా ఏ రాత్రికైనా వచ్చి వాళ్ళకు ఇంట్లో ప్రశాంతం ఉండవు. అందుకే ఆ ముందు వెతికించిన తర్వాతనే కోశమ్మ గుడి కానీ, ఉప్పలమ్మ గుడి కానీ, ముత్యాలమ్మ గుడి కానీ, మైసమ్మ గుడి కానీ తర్వాత పోతాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ పోతాం అన్నమాట. ఎందుకంటే ఆమె కౌసు తింటుంది కదా, దూతలు అయ్యాడు. ఈమెనేం పాలని అందుకే ఫస్ట్ ఈమె ఆ బజార్ తీసుకుని అక్కడ అంతా పోవాలి. చాలా మంది అంటారు మీరు ఆలోచిస్తారు, ఇక్కడ బొట్టు పెడతారు, కంకణాలు కడతారు, మీ కూడా మాకు మంచిగా అనిపిస్తుంది అన్నాను. మా ఆయన ఉన్నప్పటి నుంచి కంకణం కట్టుకుంటే పొట్టు పెట్టుకుంటూనే వస్తాను. ఇక అదే ప్రకారంగా నేను చేస్తాను, నా పిల్లలు కూడా చేస్తాను. ఇక అర్థం నడుస్తున్నామ్మా ఇప్పటి వాళ్ళకి. సో ఈ రోజు ఈ యొక్క ఆచారం వస్తే 30 ఏళ్ళు పడుతుంది. బోనాల పండుగకి వస్తే 30 ఏళ్ళు పడుతుంది. సో 30 years అయిపోతుంది. శ్రావణం వచ్చింది, మంగళవారం వచ్చింది, బేస్తారం ఈ అమ్మకి ఆలయం బేస్తారం రోజు. సో సండే రోజు బోనాల పండుగ అయితే మండే రోజు యాటనికి వస్తారు. ఎందుకంటే అమ్మవారికి యాట ఎక్కదు, పరమాన్నం ఎక్కుతుంది కాబట్టి. అంతేనా? ఓకే. సో ఈరోజు ఉగాది కాబట్టి ఇక్కడ ఇది కూడా వాస్తు బాగలేదంటే చాలా సో ఇది ఈరోజు ఉగాది కాబట్టి మా గుడిలో మేము పూజ చేయడానికి అని వచ్చినాము. మా మామ వాళ్ళు ఇద్దరు కూడా వచ్చినారు. సో మీరు ఆల్రెడీ చూసి ఉంటారు మా మామ వాళ్ళని. సో ఇదన్నమాట మా గుడి చరిత్ర. అంతేనా? సో మళ్ళీ బోనాల పండగకి మళ్ళీ వస్తుంది మా అమ్మవారు, అప్పుడు కిరాక్ అవుతుంది. సో అదే అనమాట సంగతి. అందరూ ఉగాది మంచిగా చేసుకుంటున్నారు. ఇది పంచామృతం అనమాట. ఇందులో పాలు, పెరుగు, నెయ్యి, అరటిపళ్ళు, తేనె కూడా వేస్తారు. సో పంచ అమృతాలు కాబట్టి చాలా చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం అనమాట. ఇది ఉగాది పచ్చడి. క్లోజ్ అప్. సో నాకు నేను యాక్చువల్లీ నేను ఎక్కువ తాగను, బట్ మా మమ్మీ ఇచ్చింది కాబట్టి తాగుతాను. తీసుకుంటానని బాగుంది, బాగుంది చాలా. ఎవ్రీ ఇయర్ నేను తాగను, నాకు నచ్చదు అనేసి. అంటే చూస్తూనే ఏదో వియర్డ్ ఫీలింగ్ వస్తుందని చెప్పేసి నేను తాగను, కానీ చాలా బాగుంది. ఇక్కడ మా ఇంటికి అయితే వచ్చేసిన. సో మా మమ్మీ రోట్లో బెల్లం ఇంకా శనగపప్పుని దంచుతుంది. సో దాన్ని రోట్లో దంచుతేనే బాగుంటుంది అని చెప్పేసి అట్లనే చేస్తుంది ఎవ్రీ ఇయర్. సో ఇంట్లో పూజ అయితే మంచిగా అయిపోయింది. అండ్ మనం తెచ్చిన కుండలో మా మమ్మీ మంచిగా కడిగి దానికి పసుపు అన్నీ కట్టి పసుపు కుంకుమ అన్నీ వేసేసి పచ్చడి అయితే అందులో చేసింది. అండ్ ఆ రోట్లో చేసిన పూర్ణం అయితే చాలా టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి రోట్లో అయితే నూరుతుంది మా మమ్మీ. ఇప్పుడైతే నేను ఎట్లా పూలలు ఎట్లా చేస్తున్నాను అనేది చూడండి. హాయ్ అండి. సో మా తెలంగాణలో పోలలు అంటారు, అండ్ కొన్ని ప్లేసెస్లో అయితే భక్ష్యాలు అని అంటారు. సో మా మమ్మీ ఏమో ఇది దంచిస్తుంది. అంటే ఇది శనగపిండి బెల్లంతో చేస్తారు కదా, శనగపప్పు సారీ.
సో శనగపప్పు ఇంకా బెల్లంతో చేస్తారు కదా, చేయండి. సో ఇదే అనమాట. సో దీన్ని ఇప్పుడు మనం పోలేలు చేసుకుందాం, ఓకేనా? సో ఎట్లా చేయాలి, ఈరోజు నేనే చేస్తున్నా వంటలు, ఎప్పుడు నేను కనిపించాను కదా, సో ఈసారి నేనే చెప్పిస్తున్నా. మేమే పిండి తీసుకోండి, ఎక్కువద్దు, ఎందుకంటే థిక్గా వస్తే తినడానికి బాగుండదు. ఈ పూర్ణము ఇంకా ఈ పిండి అనేది కలిస్తేనే బాగుంటుంది. సో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుంటున్నా ఇలా. ఇది ఉంటుంది కదా మధ్యలోది, కొంచెం తిన్నగా చేయండి, ఓకే? అండ్ దీంట్లో ఇది పూర్ణం నేను కొంచెం ఎక్కువ పెడుతున్నా దీనికి, ఇంత ముద్ద. ఇది దీంట్లో ఇట్లా పెట్టేసుకుని ఇందులో నుంచి ఇలా, కనిపిస్తుందా ఎట్లా చేస్తున్నాం కదా నేను? ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒప్పిస్తున్నాము, కొంచెం నెయ్యి రుద్దుకుంటే బాగుంటుంది. ఇట్లా ఏదైనా ప్లాస్టిక్ కవర్, లైక్ మనకి నూనె ప్యాకెట్ కొంటాం కదా, ఆ కవర్ ఇంకా బెస్ట్. నేనైతే ఇట్లా ట్రాన్స్పరెంట్ కవర్ తీసుకున్నా. సన్నగా ఉండాలి, నేను ఈసారి చాలా సన్నగా చేసిన, యూ కెన్ సీ. సో బేసిక్గా ఇది ఇట్లా తీస్తే మనకి వచ్చేసేయాలన్నమాట ఈజీగా. కెన్ యూ సీ దాట్? అండ్ దీన్ని వేసేసుకోవడమే, సింపుల్, చాలా ఈజీ. నేను కొంచెం పెద్ద పెట్టుకుంటున్నాను, ఓకే? బాగా అంటే మైదా పిండి మనకి చాలా థిక్ కాకుండా మంచిగా తిన్నగా వస్తే చాలా బాగా అవుతుంది, తినడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. లేకపోతే లబ్బర్ లోపల పెట్టుకున్నట్టు ఉంటుంది. మేము చిన్నప్పటి నుంచి లబ్బర్ అనే అనుకున్నాం, రబ్బర్ అని కాదు. ఓకే, 1 second, లెట్ మీ టర్న్ దిస్. కెన్ యూ సీ? ఇట్లా హాఫ్ ఉడికిన తర్వాతనే మనం టర్న్ చేయాలి, సో దట్ కింద కూడా అది అలాగే అవుతుంది. దెన్ మనం నెయ్యి వేసుకొని మళ్ళీ ఇంకోసారి కాల్చుకోవాలన్నమాట. ఇట్లా బాగా అవుతుంది, ఇట్లా పొంగుతుంది సెకండ్ టైంకి. ఇప్పుడు అండ్ మా మమ్మీ కట్టు చారు కూడా చేస్తుంది, ఉగాది స్పెషల్ అనమాట. కట్చారు ఎట్లా చేస్తారు అనుకుంటా అంటే, ఇప్పుడు మనం ఇది శనగపప్పు ఉడకబెడతాం కదా, ఆ శనగపప్పుని ఆ నీళ్ళు తీసేస్తాం కదా, నీళ్ళు పారేయొద్దు, అంటే వీ షుడ్ నాట్ త్రో ద వాటర్ విచ్ వీ హ్యావ్ బాయిల్డ్ శనగపప్పు, ఓకే? సో మనం ఏం చేయాలంటే దాన్ని తీసి పక్కన పెట్టుకొని కందిపప్పు కాకుండా ఆ వాటర్తో మనం పప్పు చేసుకుంటాం అనమాట. ఈరోజు చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ అవుతుంది. ఇట్లా సో మీరు కూడా మీ ఇంట్లో పోలేలు చేసుకుంటే, అంటే భక్ష్యాలు చేసుకుంటే, ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, లెట్ మీ నో ఇన్ ద కమెంట్. నెయ్యి వేసి చేసుకుంటున్నాం కదా, ఇల్లంతా గీ స్మెల్ అనమాట, చాలా బాగా వస్తుంది. సో ఈరోజు ఇంట్లో అందరూ ఉన్నారు అండ్ ఎవ్రీవన్ ఆర్ హెల్పింగ్ మై మామ్. అంటే మమ్మీ అన్నీ చేసుకోలేదు కదా, అందుకోసం అని చెప్పేసి. సో ఇది ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఓకే, వీఆర్ డన్. ఇప్పుడు ఈ 2 కోళ్ళని మనం దేవుడి దగ్గర పెట్టేయచ్చు అనమాట.